పచ్చని పంట పొలాలతో నిండి ఉన్న ఒక శాంతమైన గ్రామంలో మణి అనే ముద్దుముద్దుగా ఉన్న చిన్న అమ్మాయి ఉండేది. మణికి అత్యంత సన్నిహితమైన మిత్రుడు ఒక మనిషి కాదు, అది ఆమె తండ్రి ఆమెకు ఇచ్చిన బహుమతిగా వచ్చిన అందమైన ఆవు లక్ష్మి. ప్రతి ఉదయం మణి అందమైన నవ్వుతో లక్ష్మిని పలకరించేది. వారు ఇద్దరూ కలిసి పొలాల్లో నడుస్తూ మాటల్లో చెప్పలేని అనుబంధాన్ని పంచుకునేవారు. ఒక సంవత్సరం పాటు వర్షాలు పడలేదు. భూమి ఎండిపోయింది, ఆహారం కరువైంది. మణి తల్లి లక్ష్మిని అమ్మాల్సి రావచ్చు అని చెప్పింది. ఆ రాత్రి మణి లక్ష్మిని కౌగిలించుకుని మౌనంగా ఏడిచింది. తన స్నేహితురాలిని కాపాడాలని నిర్ణయించుకున్న మణి ప్రతిరోజూ శుభ్రపరిచే పని, బట్టలు ఉతికే పని, గ్రామస్థులకు సహాయం చేస్తూ డబ్బు సంపాదించేది. ఆమె ప్రేమకు హృదయాలు కరిగిన గ్రామస్థులు కలిసి వచ్చారు మరియు ఒక హామీ ఇచ్చారు: లక్ష్మిని ఎప్పటికీ అమ్మటమన్నది జరగదు అని చెప్పారు. సంవత్సరాలు గడిచాయి. మణి పెద్దదయింది మరియు జంతువుల కోసం గ్రామంలో ఒక వైద్యురాలిగా మారింది. కాని లక్ష్మి ముసలిగా, నెమ్మదిగా మారినా ఆమెకు శాశ్వత స్నేహితురాలిగానే మిగిలింది.